దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చినందరికీ దేవుని నామమున తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం ప్రియులారా. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నా వినండి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగజేయకుడి. ఇక్కడ ఒకటి యూదులు, రెండు గ్రీసు దేశస్థులు అంటే అన్యులు, మూడు దేవుని సంఘం. ఈ మూడు గుంపులు వేరు వేరు, ఒకటి కాదు. యూదులు వేరు, గ్రీసు దేశస్థులు అంటే అన్యులు వేరు, మూడు దేవుని సంఘం వేరు. వీరి మధ్యలో ఉన్న వ్యత్యాసాలు, వీరితో దేవుడు వ్యవహరించిన విధానాన్ని, దేవుని ప్రణాళికలను అర్థం చేసుకోకపోవడం వలన అనేక ప్రవచనాలను తప్పుగా గ్రహిస్తున్నాం మనం చాలామంది. యూదుల ప్రవచనాలు వేరు, అన్యుల ప్రవచనాలు వేరు, దేవుని సంఘంతో వ్యవహరించిన విధానము ఆ ప్రవచనాలు వేరు. దేవుడు మూడు గుంపులతో మూడు రకాలుగా వ్యవహరించినట్లుగా బైబిల్లో అనేక దృష్టాంతాలు ఉన్నాయి. కానీ వీటన్నిటినీ కలగలిపి చాలామంది బైబిల్ అర్థం కాక వారి ఇష్టం వచ్చినట్లు చెప్పడం వలన చాలా మందికి సరైనటువంటి వాక్యం అందించబడటం లేదు. ఈ ప్రవచనాలు ఎవరికి ఇప్పుడు ఎలా చెప్పారో అది అర్థం చేసుకోకుండా అందరూ కూడా చాలామంది అంటే గ్రహింపు లేని వాళ్ళు ఆ ప్రవచనాలు మాకే అనుకొని వారికి వారు అన్వయించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారితో ఈ మూడు రకాల ప్రజలకు మూడు రకాల బంధాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న యూదులు, గ్రీసు దేశస్తులు అంటే అన్యులు, సంఘం. యేసు ప్రభు వారితో ఈ ముగ్గురికి కనెక్షన్ ఉంది. యూదులకు క్రీస్తు అభ్యంతరం కలిగించు బండ. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. యూదులకు క్రీస్తు అభ్యంతరము కలిగించు బండ, అన్యులకు వారిని నలిపివేసే బండ. రెండవది అన్యులకు వారిని నలిపివేసే బండ. దానియేలు 2:34-35 వచనాలు. ఇక మూడవది సంఘానికి పునాది రాయి. ఎఫెసీ పత్రిక 2:20. సంఘానికి పునాది రాయి. ఈ మూడు రకాల సంబంధాలు యేసు ప్రభు వారికి ఈ మూడు రకాల జనాంగాలకి ఉన్నాయి. యూదులకు అభ్యంతరం కలిగించు బండ, అన్యులను నలిపివేసే బండ, సంఘానికి పునాది రాయి. మరి ముఖ్యంగా యూదులకు సంఘానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బాగా తెలుసుకోవాలి. పాత నిబంధన కాలము వారికి సంఘం ఒక మర్మం. వారికి సంఘం గురించి తెలియదు. ఈ మర్మం అపోస్తులకు బయలుపరిచాడు. పాత నిబంధన కాలంలో ఉన్న వ్యక్తులకు సంఘము గురించి తెలియదు. అదొక మర్మంగా ఉంచబడ్డది. ఎఫెసీ పత్రిక 3:6 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3-6 వచనాలు చదువుతా వినండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుష్యులకు తెలియపరచబడలేదు. పూర్వకాలం పాత నిబంధన కాలంలో ఉన్న వ్యక్తులకు ఈ మర్మము తెలియపరచబడాల. ఇప్పుడు అపోస్తులకు, ప్రవక్తలకు, ఇప్పుడు ఉన్నటువంటి సేవకులకు తెలియపరచబడ్డది. ఈ మర్మం ఏంటయ్యా అంటే, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు
సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములో పాలివారలును అయి ఉన్నారను అనున్నదయే. అంటే యూదులతో సమాన వారసులుగా ఉన్నారు. వారికి ఇచ్చిన వాగ్దానాలలో ఇప్పుడు వీరు పాలివారయ్యారు. ఈ మర్మం ఇదే. అన్యజనాంగాలన్నీ కూడా అంటే మనము యూదులతో పాలివారమై ఉన్నాము. ఇప్పుడు అది వారికి మర్మముగా ఉంచబడ్డది. యూదులకి వారు ఇంకా గ్రహించలేదు. గ్రహించిన వారు మారు మనసు పొంది రక్షణలోకి వస్తున్నారు. గ్రహించని వారు ఇంకా అలాగే ఉన్నారు. దానికి కొంత సమయం ఉన్నది. ఇంకా వారు ముసుగు వేయబడినటువంటి స్థితిలోనే ఉన్నారు. ఆ ముసుగు ఎప్పుడైతే తొలగించబడిద్దో అప్పుడు వారందరూ కూడా వారికి ఉన్నటువంటి వాగ్దానము, వారందరూ ఒకే దినమున రక్షణ పొందుతారని ఉంది. కాబట్టి దేవుడు మనకి రక్షణ రావడం కోసం యూదులను ముసుగు వేసినటువంటి స్థితిలో ఉంచాడు. కాబట్టి ఎంతో ధన్యకరమైనటువంటి జీవితం మనది. ఇప్పుడు ఈ దినాలలో సువార్త మనకు మర్మమేం కాదు. ఇప్పుడు అది అప్పుడు మర్మం, పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళకు మర్మము, కానీ మనకు అది వెల్లడి చేయబడ్డది. ఇప్పుడు మర్మం ఏమీ లేదు. బైబిల్ చదివితే అంతా కూడా ఓపెన్ అయిపోయింది. కాబట్టి ప్రియురాల ఈ విషయాలను మనం అర్థం చేసుకొని మనం వాక్యానుసారముగా మన జీవితాల్లో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు అందరి హృదయాల్లో విత్తి ఫలింపచేయునుగాక. ఆమేన్.